హలో ఫ్రెండ్స్, ఈరోజు ఐకాన్ స్టార్ బర్త్డే భయ్య. మరి మీరైతే కింద ఐకాన్ స్టార్కి హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. మరి మన ఛానల్ తరపున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి హ్యాపీ బర్త్డే. మరి ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు అయితే మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ అయినటువంటి అట్లీ కాంబినేషన్లో రాబోతున్న హాలీవుడ్ రేంజ్ మూవీ రిలీజ్ అయింది భయ్య. టైటిల్ కూడా మెన్షన్ చేశారు. మరి ఆ పోస్టర్ చూసిన వెంటనే నాకైతే దెమ్మ తిరిగిపోయింది భయ్య. మామూలు ఆరోచకం కాదు ఇది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఒక పాన్ ఇండియా హీరో. పాన్ ఇండియా వ్యాప్తంగా అల్లు అర్జున్కి చాలా ఫ్యాన్ బేస్ అయితే ఉంది భయ్య. మరి అంత ఫ్యాన్ బేస్ ఉన్న ఈ పాన్ ఇండియా హీరో ఒక జంతువులా, ఒక యానిమల్లా నటిస్తున్నాడంటే ఎంత గట్స్ మరే హీరోకి ఉండదని మనమైతే చెప్పవచ్చు భయ్య. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ క్యారెక్టర్నైనా సరే ముందుకు దూకేసి చేయగలగ సత్తా ఉన్నదంటే అల్లు అర్జున్ అని చెప్పవచ్చు భయ్య. మరి ఇది అల్లు అర్జున్కి ఇప్పుడు మొదలైంది కాదు. మొదటి సినిమా గంగోత్రి నుంచి అల్లు అర్జున్కి ఇది బాగా అలవాటు. మొదటి సినిమాలోనే ఎవరైనా లేడీ గెటప్ వేస్తారు భయ్య. ఫస్ట్ సినిమాలో అది కూడా స్టార్ కుటుంబం నుంచి వచ్చాడు. పెద్ద బ్యాకప్, ఫ్యామిలీ బ్యాకప్ ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఈ విధంగా ఫస్ట్ సినిమాకే లేడీ గెటప్ వేస్తారా? వేరు. కానీ అల్లు అర్జున్ వేశాడు. ఆ లేడీ గెటప్తో అనేక విమర్శలు మొన్న వచ్చిన పుష్ప 2 వరకు కూడా ఎదుర్కొన్నాడు భయ్య. చాలామంది ట్రోల్ చేస్తూనే వచ్చారు. దేన్ని నిమిత్తం ట్రోల్ చేస్తారో దాంతోటే ఆ లేడీ గెటప్పే పుష్ప 2లో వేసి అందరి చేత విజిల్స్ అయితే కొట్టించుకున్నాడు భయ్య. ఇక పుష్ప 2లో అంగవైకల్యం ఉన్నవాళ్ళగా యాక్ట్ చేశాడు. ఇప్పుడైతే ఈ రాక అనే ఫిలింలో ఈ ఫస్ట్ లుక్ బట్టి చూస్తేనే చాలా విచిత్రంగా మన అల్లు అర్జున్ అయితే నటించబోతున్నాడు భయ్య. ఈ పోస్టర్లోనే గుండె అనేది ఉంది, బౌల్ హెడ్ అనేది ఉంది, ఇక హ్యాండ్ అయితే ఒక ఎనిమల్ హ్యాండ్లా ఉంది. మరి ఒళ్ళంతా కూడా ఎనిమల్ లాగానే ఉంటుందా? ఐ సినిమాలో మనకు ఒక సాంగ్లో చూపించారు కదా, ఆ విధంగా నోట్లో ఏమైనా ఒక రాక్షసుల్లా పళ్ళు ఉంటాయా అనేది మనకు ఫుల్ ఫిలిం చూస్తే కానీ అర్థం అవుతుంది భయ్య. మరి ఇటువంటి లుక్లో నటించాలంటే అల్లు అర్జున్ తర్వాత అని చెప్పవచ్చు. ఇక టైటిల్ విషయానికి వస్తే భయ్య రాక్ అని పెట్టారు. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. మరి ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా వ్యాప్తంగా లాంగ్ టైటిల్ పెడితే కుదరదు. షార్ట్ లెంత్ టైటిల్ ఉండాలి, యూనివర్సల్ టైటిల్ ఉండాలి. అదేవిధంగా ఈ రాక్ అనే టైటిల్ కూడా యూనివర్సల్ టైటిల్ కింద అనిపిస్తుంది భయ్య. మరి రాక్ అంటే అర్థం ఏంటని మన చాట్ జీపీటీని అడిగితే చెప్పేది ఏంటంటే, పౌర్ణమి రోజు వచ్చే వెన్నెల కాంతిని, అందమైన స్వరూపాన్ని రాక అంటారనే విధంగా మనకి గూగుల్ అయితే చెప్తుంది భయ్య. అంటే మనోడు ఒక అందంగానే ఉండేవాడు, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఐ సినిమాలో విక్రమ్లాగా ఈ విధంగా అందవిహకారంగా అయిపోయాడా, లేకపోతే ఏదైనా ఇండియన్ మైథలాజికల్ సంబంధించిన ఏమైనా ఉన్నాయా అనేది తెలియాలంటే మనకి ఏ టీజర్ అనే రిలీజ్ చేయాలి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే భయ్య, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం సినిమా కోసం ప్రాణం అయితే పెట్టేస్తారు. బయట అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని నక్కని అదని ఇదని ట్రోల్ చేస్తూ ఉంటారు, కానీ సినిమా కోసం అయితే ప్రాణం పెట్టేస్తారు భయ్య. ఎవరైతే జంతువుతో పోలుస్తూ ట్రోల్ చేస్తున్నాడో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి అవకాశమే లేకుండా ఇప్పుడు అటువంటి వూల్ఫ్, అటువంటి నక్క జాతికి చెందిన ఈ క్యారెక్టర్లోనే అల్లు అర్జున్ అయితే పరకాయ ప్రవేశం చేయబోతున్నాడు అనమాట. మరి అట్లీ గురించి మాట్లాడుకోవాలి భయ్య. డైరెక్టర్ అట్లీ ఎప్పుడు వరకు తీసిన ప్రతి సినిమా కూడా హిట్టే. చిన్న సినిమాతో మొదలయ్యి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయాడు. 1000 కోట్ల సినిమా కూడా జుజుబి ఏదో మాస్ మసాలా సినిమాతో కొట్టేశాడు. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాంటి సినిమాతో 1000 కోట్లు కొట్టేశాడు. మరి అలాంటిదే హాలీవుడ్ రేంజ్ సినిమాతో వస్తున్నాడంటే 2000 కోట్లు ఈసీ. చూడాలి భయ్య. నాకైతే అల్లు అర్జున్ యొక్క ఈ ఫోటో అయితే బాగానే అనిపించింది. మరి మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.